ఏఆర్ రెహమాన్ అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ అని మీరు ఎంతమంది తెలుసు కింద కామెంట్ చేయండి. 1990లో ఇతని ఫ్యామిలీ మొత్తం కలిసి ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయారు. అప్పటి నుంచి ఏఎస్ దిలీప్ కుమార్ కాస్త ఏఆర్ రెహమాన్ గా మారిపోయింది. రీసెంట్ గా బీబీసీ ఏషియన్ నెట్వర్క్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్ నటించిన చావా మూవీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. సినిమాలో కొన్ని ప్రతికూల సన్నివేశాలప్పుడు అల్లాను ఉద్దేశించిన మాటలు ఇతను చాలా ఇబ్బట్టిగా అనిపించిందంట. అలాంటప్పుడు నువ్వు సినిమా ఒప్పుకునే ముందే నీకు సినిమా స్టోరీ తెలుసు కాబట్టి ఒప్పుకోకుండా ఉండాల్సింది. ఇది సంభాజీ మహారాజ్ గురించి తీస్తున్నప్పుడు అతన్ని ఎవరు ఇబ్బంది పెట్టారో, ఎలా జరిగిందో అవన్నీ తీస్తారు. దాంట్లో నువ్వు తప్పట్టే దాంట్లో ఏముంది? నువ్వు సినిమా ఒప్పుకోకుండా ఉంటే సరిపోయింది. ఇదొకటి. ఇంకో మాట, గత 8 సంవత్సరాల నుంచి ఇతనికి సినిమా అవకాశాలు రాలేదని చాలా బాధపడ్డాడు. 8 సంవత్సరాలు ఎందుకంటే 8 సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్ ని అండర్ మాఫియా కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు రీసెంట్ గా ఆ మాఫియా నుంచి బయటకు వచ్చి మంచి మంచి సినిమాలు, కొత్త కొత్త టాలెంట్ ని తీసుకొస్తున్నాయి. నువ్వు గతంలో ఇచ్చిన మ్యూజిక్ ఎలా ఉంది, ఇప్పుడు ఇచ్చిన నీ మ్యూజిక్ ఎట్లా ఉంది? నీలో టాలెంట్ తగ్గిపోయి మధ్యలో మతాన్ని తీసుకొచ్చి ఇట్లా మత విద్వేషాలు రేగించుకోవడం కరెక్ట్ కాదు. అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో గట్టిగా వేసుకున్నారు ఏఆర్ రెహమాన్ ని. ఇతనికే యాంటీగా అవుతుందని చెప్పి గ్రహించి వెంటనే లేదు లేదు నేను అలా అనలేదు అని మాట మార్చేశాడు.